హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చూపించబోతున్నాను. రోడ్డుతో కలిపి 4 సెంట్లు అండి ఇది. బిల్డింగ్ నికరం అయితే 3.5 సెంట్లలో తయారైంది. ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్ లాగానే ఇది ముందు మనకు కనిపించేది టేక్ గుమ్మం అండి. ఇది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, జరుగుతున్నాయి, పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇటు లెఫ్ట్ పైకి డాబా పైకి వెళ్ళడానికి మెట్లు. ఇంటి చుట్టూరు మనం తిరగచ్చు. ఇది ఇంటి చుట్టూరు కూడా మనం ఒక రౌండ్ వేసేయచ్చు అనమాట. క్లీన్ చేసుకోవడానికి అది ఇబ్బంది ఏమి ఉండదు. ఇది తూర్పు ఫేసింగ్ అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది హాలు. నీట్గా అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సీలింగ్, టీవీ, ఇది వచ్చేసి ఉత్తర గుమ్మం. ఈ ఉత్తర గుమ్మం, దక్షిణ గుమ్మం ఈ రెండు కూడా వేప అంటండి. ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది 10.5 11.5 అని చెప్తున్నారు కొలతలు. పైన అటుకు కూడా ఉన్నది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇంకా డోర్స్ ఫిట్ చేయలేదు, ఫిక్సింగ్ ఉన్నది ఇంకా పెండింగ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్. ఇప్పుడు మీరు చూస్తుందేమో మాస్టర్ బెడ్రూమ్. ఇది 17.5 11.5 కొలత చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది 17.5. ఇది ఇలా తిప్పితే 11.5. వెంటిలేషన్ అయితే బాగుందని, వెలుతురు బాగా వస్తుంది. ఇది దక్షిణ వైపు కిటికీ. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. 2 అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా సిమెంట్ గుమ్మలు పెట్టడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి ఎదురుగా హాల్ నుంచి రాగానే దేవుడి గుడి అండి. ఇది సపరేట్. ఫ్రీగా ఇద్దరు కూర్చొని మనశ్శాంతిగా దేవుణ్ణి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే పక్కనే కిచెన్. కిచెన్ దగ్గర పైన అటుకు కూడా తీశారండి. ఈ మధ్య వచ్చే కొన్ని బిల్డింగ్స్లో ఇలాగ తీయట్లేదు, అటుకు సెపరేట్ ఉండట్లేదు. సామాన్ పెట్టుకునే ఇబ్బంది అవుతుంది, కానీ వీళ్ళు బాగానే ఉంచారు. ఇలా అటుకేశారు. ఇక్కడ కిచెన్ వంట అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుని, ఇంక ఇది డైనింగ్ హాల్ లాంటిది. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే డైనింగ్ హాల్. ఇక్కడ ఓ పక్కన షింక్ వస్తుంది. ఇది దక్షిణ గుమ్మం. ఇది కూడా వేపతో చేసింది. ఈ డైనింగ్కి హాల్కి మధ్యలో చిన్న ఆర్చ్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ కావాలంటే మనం ఇంకా ఎక్స్ట్రా మనం చేయించుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఉండాలనుకుంటే కనుక ఒక కెటిల్ లాంటిది అరేంజ్ చేసుకుని కూర్చోవచ్చు. సపరేషన్ కోసం అయితే చేయాలనుకున్న వాళ్ళు. ఇల్లు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ అన్నిటికీ కూడా మొక్క పెట్టి వైట్ పెయింట్ వేయించేశారు. ఎందుకంటే రేపు
కొనుక్కునే వాళ్ళు కలర్స్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎలా కావాలంటే అలా వేయిందామని సింగిల్ కోటింగ్ వైట్ పెయింట్ వేసి చూసేసారు. అది కస్టమర్ చాయిస్. అది ఒకసారి ఇంటి చుట్టూరు కూడా తిరిగి వద్దాం. బయటకు వస్తే ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ రైతులు పంట పండిస్తున్నారు, టమాటా పంట చూడండి. అది ఇది మీకు డీటెయిల్స్ చెప్తాను. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. మెట్ల కింద బయట సపరేట్ బాత్రూమ్ కూడా ఇచ్చారు, చిన్నది. వైర్ ఏదో ఉంది, ఇక్కడ చుట్టూరు తిరగచ్చు కానీ ఇక్కడ వైర్ ఉంది. ఇందాక అవతల వైపు నుంచి చూపించారు కదండి, అది కొంచెం ఇరుకు, ఇది ఫ్రీగా ఉన్నది. ఇంకా డీటెయిల్స్ అయితే ఇది భీమవరం నుండి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మీకు అందరికీ నోటెడ్ కలెక్టర్ ఆఫీస్ అవి ఉన్నాయి కదా, విద్యాభవన్స్, భారతీయ విద్యాభవన్ స్కూల్ అది ఉంది. అక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అంతే. ఇది విశాఖడూరు పంచాయతీ, పాలకోడేరు మండలం. ఇక్కడ ప్రజెంట్ వాటర్ అయితే బోర్ వాటర్ అండి. ఇప్పుడు ఉండి మండలంలోకి వస్తుంది అనుకుంటండి. ఇది రఘురామకృష్ణరాజు గారు అండర్లో ఉంటుంది, ఆ నియోజకవర్గం అండర్లో. సో ఇప్పుడు పనులన్నీ స్పీడ్గానే జరుగుతున్నాయి. బహుశా 1 or 2 monthsలో ట్యాప్ వాటర్ కూడా వచ్చేయచ్చు. బోర్ వాటర్ అయినా కానీ వాటర్ స్వీట్గానే ఉంటుందండి, కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మనకి కావాల్సిన అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. విద్యాభవన్స్కి బాగా దగ్గరండి కలెక్టర్ ఆఫీస్. ఇదంతా చుట్టూరు బిల్డింగ్స్ ఆల్రెడీ తయారైనాయి, చాలామంది ఉంటున్నారు కూడా. నా మొబైల్ నెంబర్ వీడియో చివరిలో డిస్ప్లే చేస్తాను. మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఎనీ టైం కాల్ చేయవచ్చును. లేఅవుట్కి సంబంధించి బెటర్మెంట్ ఆల్రెడీ కట్టేయడం జరిగింది. ప్లాన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు అందజేయబడతాయి. మీకు ఎవరికైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి, నేను పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 62 లక్షలు చెప్తున్నారండి. బార్గెనింగ్ ఉంటుంది. మీకు నచ్చేంత ఓకే అనుకుంటే కనుక డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకుంటారు, కానీ మధ్యలో ఇంకెవరో మీడియేటర్స్ ఎవరో ఉండరు.